ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. కొందరు పేరుబలం, మరికొందరు జన్మతా మహనీయులుగా ఎదుగుతారు. కానీ కోటేటి వారు స్వయం కృషితో మహోన్నత శిఖరాలను అధిరోహించిన పాత్రికేయులు. అవిశ్రాంత కృషీవలుడాయన, హిమశిఖరపు స్వయం కృషుడాయన, ప్రవహిత పాత్రికేయుడాయన, ప్రచురిత ప్రముఖాంధ్రుడాయన. ఆయనే మేటి సాటి గోటేటి శ్రీరామారావు. కొందరు జన్మతా సరస్వతీ పుత్రులు, అందులో గోటేటి శ్రీరామారావు ఒకరు. మరి గోటేటి వారు పాలకొల్లులో 13 ఏళ్ల పాఠశాల ప్రాయంలోనే వ్రాతపత్రికకు రచనా వ్యాసంగం ప్రారంభించాడంటే ఆయన సరస్వతీ పుత్రుడుగాక మరేంటి. 83 ఏళ్ల వయసులో కూడా 70 ఏళ్ల అనుభవంతో కళాన్ని అవిశ్రాంతంగా జలిపిస్తున్న ప్రపంచం పాత్రికేయ రంగంలో ఏకైక వ్యక్తి గోటేటి అంటే అది అతిశయోక్తి కాదు. అరవై 63 ఏళ్ల కిందట చిన్నపట్నంలో నూనూగు మీసాల నూతన యవ్వనంలో అడుగుపెట్టటమే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్రజాపత్రికలో పాత్రికేయం ఆరంభం. అలా వావిళ్ళవారి త్రివిజ్ఞ, కాళిదాసు గారి ఆనందవాణి, కాసా సుబ్బారావు వారి తెలుగు స్వాతంత్ర, ఆంధ్రపత్రిక, సూర్యప్రభ, పాపాయిలతో పనిచేసిన అనుభవాన్ని తెచ్చిపెట్టింది. అనుభవం కొత్త వరవడికి ఉరకలేస్తే బోయి భీమన్న ప్రోత్సాహం తెలుగు సినిమాకు వెలుగు నింపిన మధురవాణి పత్రిక ఏర్పాటుకు నాంది పలికింది. నాటి మేటి తారలతో అనుబంధం, పరిచయం మధురవాణిని ఎల్లు దాటే అభిమానాన్ని చూరగునేలా చేసింది. అలా సినీ రంగ ప్రస్థానంలో పిఆర్ఓగా, వెండితెర నవలా రచయితగా గోటేటి పబ్లిసిటీస్, గోటేటి ఫిల్మ్ డైరీలను ఏళ్ల తరబడి మన్ననలు పొందేలా చేసింది. అదే అక్కినేని జీవిత చరిత్రకు అక్షర రూపం ఇచ్చేలా అభినందనలు అందుకుంది. (1970) గోటేటి రచన కుంతల ద్వారా మహోన్నత పురస్కారం విద్యా విశారదతో గౌరవించబడేలా చేసింది. ఈ పురస్కార ప్రదానం నాటి మేటి తారలతో పాటు పుష్పగిరి శంకరాచార్యుల చేతుల మీదుగా అందుకునేలా నటుడు రాజ్బాబు చేతుల మీదుగా నభూతో నభవిష్యతి చందంగా జరగటం గోటేటి జీవితానికి మంచికి నీరాజనం అందుకునేలా సాగింది. (1980) సినీరమ పేరుతో అప్సెట్ రంగులతో తెలుగు తమిళ భాషల్లో ప్రచురించటం, దక్షిణాది చిత్రసీమ అభినందనలు అందుకోవటం, దాదాపు 15 ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొనటం, అదే సమయం గోటీటి ఫిలిమ్స్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించటం,
గోటేటి పాత్రికేయ అనుభవానికి అందిన అరుదైన గౌరవం. కాలక్రమేణా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా 1994లో ప్రపంచ తెలుగు సమాఖ్య తొలి సమావేశంలోనే ప్రముఖాంధ్ర పత్రికను ప్రారంభించటం తెలుగు భాష, తెలుగు జాతిపై గోటేటి సేవలను కొనియాడేలా చేసింది. ప్రపంచం నలుమూలలా తెలుగు పుస్తకమైన ప్రముఖాంధ్రను చేరవేయటం ద్వారా గోటేటి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. గోటేటి ఈ పేరును అందుకొని పురస్కారం లేదు, గౌరవించబడని సంఘము లేదు. సత్కారాలు, పురస్కారాలు ఆయనకు నిత్య కళ్యాణ కంకణాలు. అందులో ప్రముఖంగా చెప్పుకోబడవి విద్యా విశారద, విద్యారత్న, ప్రజావారధి, సాహితీ సార్వభౌమ, తెలుగు భాషోద్ధారక, తెలుగువారి ముద్దుబిడ్డ, తాపీ ధర్మారావు పురస్కారాలను అందుకున్నారు. ఈ మధ్య సౌత్ ఇండియన్ బిజినెస్ ఛాంబర్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారంతో ఆయన్ని గౌరవించటం ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక గురువుల ఆశీర్వచనాలు, స్వయం కృషే తన ఎదుగుదలకు మూలాలు అనే అవిశ్రాంత పాత్రికేయుడికి నేడు సహస్రపూర్ణ చంద్ర దర్శనం జరపటం వారి కుటుంబ సభ్యుల పూర్వజన్మ సుకృతం. చెన్నపట్నంలో 63 ఏళ్ల జీవితానుభవంలో 3 తరాలకు మార్గదర్శిగా ఉన్న శ్రీ గోటేటి శ్రీరామారావు గారికి ఇదే మా పాదాభివందన సమర్పణం.